హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. రెండో కీర్తన 10వ వచనం మీరు చదవడానికి ప్రయత్నించండి. Oh, let's read Psalm 92 10th verse. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడుతుని. But my horn shall thou exalt like the horn of an unicorn. I shall be anointed with fresh oil. చూడండి, too much power ఉంది ఈ యొక్క వర్డ్ మీద. In this word there is such power in it. గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్మును పైకెత్తివి, కొత్త తైలంతో నన్ను అంటితివి. My horn shall thou exalt like the horn of a unicorn. I shall be anointed with fresh oil. చూడండి, బిలీవర్స్, క్రిస్టియన్స్ ఈ రోజు ఆక్స్ అనాయింటింగ్ నమ్మడానికి ఇష్టపడరు. Believers don't want to believe on this ox anointing. కానీ నిజంగా విషయం ఏంటంటే, but actual truth is సాతానికి కూడా తెలుసు ఆక్స్ అనాయింటింగ్ ఉంటుందని. Even Satan knows about ox anointing. అర్థమవుతుందా? Do you know? కొంతమంది ఈ రోజు దేవుని కబిలరా క్రిస్టియన్స్ గా పిలువబడే వ్యక్తులకు ఉన్న తెలివి కంటే దయ్యం యొక్క తెలివి పెద్దగా ఉంటుంది. The people are so called Christians, more than their wisdom, the devil is having more knowledge. బైబిల్లో ఒక లేని దాన్ని చెప్తే నమ్మడానికి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. What is not there in the Bible, if you tell, easily they accept. బైబిల్లో ఉన్నదాన్ని ఒకదాన్ని చెప్పితే, but if you tell what is in the Bible, దాన్ని తీసుకోవడానికి ఎన్ని సంశయాలు, ఎన్ని సందేహాలు. but for them to accept that word, it is so difficult and so many doubts. అయితే నువ్వు గుడ్డిగా ఉండాల్సిన అవసరం లేదు. You don't have to be blind. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గుడ్డిగా నమ్మాలంటే, if you want to believe the word blindly, అది దేవుని రెవల్యూషన్ ని అర్థం చేసుకొని గుడ్డిగా నమ్మాలి. you have to receive the revelation, understand it, and then blindly accept it. అంతేగాని తెలియని దాన్ని ఏదో నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు without knowing, you don't have to believe it. బైబిల్ ఉంటే నమ్మాల్సిందే. if it is in the Bible, you have to believe it. చూడండి, ఉన్నదాన్ని ఖచ్చితంగా నమ్మితే, if what is there, if you believe, దేవుని యొక్క పవర్ మేనిఫెస్ట్ అవుతుంది. God's power will manifest. హీలింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. healing will manifest. మిరకల్స్ అనేవి మన యొక్క జీవితాల్లో గొప్ప బ్రేక్ త్రూ ఇస్తాయి. miracles will do great breakthrough in our lives. ఒక గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్, but great man of God, ఆయన పడుకొని ఉన్నాడు. he was sleeping. అయితే ఒక ఆక్స్ అనేది అతనికి కనబడ్డది. he saw one ox. అది అతి వేగంగా ఇతని మీదకి వస్తుంది. it was coming fast upon him. అతని దగ్గర ఉన్న ఒక గన్ తీసుకొని he took a gun. దీన్ని షూట్ చేయడానికి ఇష్టపడ్డాడు. he wanted to shoot the దీన్ని చంపేయడానికి ఇష్టపడ్డాడు. he wanted to kill it. ఎందుకోసం అంటే ఈ యొక్క ఆక్స్ గురించి అతనికి తెలియదు గనుక. because he doesn't know about the ox. కానీ అది ఎంతో ఫోర్స్ గా వచ్చి, it was coming with force. ఇతని దగ్గరకు వచ్చి, it came near to him. ఓ నువ్వు దేవుని యొక్క ప్రవక్తవని. he tells you are an angel, ఈ యొక్క ఆక్స్ ఫోర్స్ అంతా కూడా బై నెమ్మది అయిపోయింది. the ox lost all its force and became దాని యొక్క స్పీడ్ అట్లా ఉంటది. that speed is like that. అందుకే చూడండి, ఇది కాళ్ళతో ఇట్లా అన్నప్పుడు when it pulls its feet, అసలు మామూలుగా ఉండదు. it's not normal. ఒక రేంజ్ లో ఉంటది. in one range. అందుకే అది మూమెంట్ అయినప్పుడు చూడండి, when it is in movement, అది నిజంగా వైల్డ్ యానిమల్. it is like a wild animal. అది నిజంగా లేస్తే, if it rises, దాని యొక్క ఫోర్స్ ముందు before its force, ఏ ఈవిల్ ఫోర్స్ నిలబడలేవు. no evil force can stand before ఏ ఈవిల్ ఫోర్స్ నిలబడలేవు. no evil force can అంత stand. మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ యానిమల్ ఈ యొక్క వైల్డ్ ఆక్స్. it's the most powerful dangerous
animal is that wild ox. అందుకే ఆ యొక్క అనాయింటింగ్ కూడా చాలా డేంజరస్ గా ఉంటది. That's why that anointing is very very dangerous. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఆ యొక్క అనాయింటింగ్ వచ్చినప్పుడే When that anointing comes, సంథింగ్ ఏదో యూనిక్ గా మేనిఫెస్ట్ అవుతది. something uniquely will manifest upon ఈ you. రోజు మీకు దేవుని యొక్క పిల్లలకు ఒక కొత్తదాన్ని నేను చూపెట్టబోతున్నా. I want to show something new. మీ యొక్క జీవితంలో ట్రమెండస్ గా మార్పు రాబోతుంది. Great change is going to come in your life. ఎన్నో దేవుని యొక్క పిల్లల శక్తిగల కార్యాలు మీరు చూడబోతున్నారు. You're going to see many strong things in your life. సో ఆక్స్ అనాయింటింగ్ లో చాలా పవర్ ఉంది. There is great power in ox anointing. అందుకే దయ్యము గడగడ వణికిపోతాడు. That's why the devil trembles. ఈ యొక్క అనాయింటింగ్ గురించి మాట్లాడితే When we talk about this ox వానికి anointing, తెలుసు కూడా దేవుని యొక్క బిడ్డలారా. even the devil knows. అంటే ఆక్స్ అక్కడ గొప్ప ప్రాస్పెరిటీ కూడా ఉంటది. Where there is ox, there is great prosperity. ఒక గొప్ప స్క్రిప్చర్స్ నేను కోట్ చేస్తున్నా. I want to share one great నా scriptures. మెసేజ్ యొక్క టైటిల్ కి మెయిన్ బేస్ ఇదే ఈ స్క్రిప్చర్స్. These scriptures are the base for my title. దీని మీద నేను రేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. On this I'm going to build up and raise. అసలు నేను ప్రాఫెటిక్ స్కూల్ లో ఫస్ట్ తీసుకున్న స్క్రిప్చర్స్ ఇది. This is the first scriptures I've taken in prophetic school. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం తెలుగులో ఇంగ్లీష్ అవుతారు క్లియర్ గా వినండి. See in Proverbs 14th chapter 4th verse. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు, ఎద్దులు బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. Where no oxen are, the crib is clean, but much increase is by the strength of the ox. చూడండి నేను చెప్తున్నా, ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదట. No oxen are, the crib is clean. ఎద్దులు లేని చోట Where there are no oxen, గాదయందు ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేతనే విస్తారమైన వచ్చుబడి కలుగుతది. but much increase is by the strength of the ox. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు అంటే ఎక్కడైతే ఆక్స్ అనాయింటింగ్ ఉండదో అక్కడ ప్రాస్పరిటీ ఉండదు. It means that where there are no oxen, there is no prosperity. కానీ ఎద్దులు బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగుద్దట. But much increase is by the strength of the ox. అయితే ఎద్దులు ఎక్కడైతే దున్నుతాయో Wherever the oxen plow, అక్కడ విత్తనాలు చల్లబడంగానే as soon as the seeds are sown, విస్తారమైన వచ్చుబడి కలుగుద్దట. there will be great prosperity. అంటే యొక్క అనాయింటింగ్ డెమాన్స్ట్రేషన్ అయినప్పుడు When this anointing demonstrates, ప్రాస్పరిటీకి డోర్ ఓపెన్ అవుతది. prosperity doors are అంటే నీ opened. బాడీలో మిరకల్స్ అవడం ప్రారంభమైతాయి. Then miracles will start in your ఈ యొక్క body. అనాయింటింగ్ ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో క్రియ జరిగిస్తుందో, When this anointing does great things in your life, నీ యొక్క జీవితంలో మనీలో నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతావు. in money there will be great transformation and you'll go to the higher అంటే నీ level. సక్సెస్ అంతా కూడా దేవుని దగ్గరే ఉన్నది. All your success is with God. అందుకే చూడండి, గమనించండి, ప్రయత్నించండి. So understand this. ఆ ఎద్దుల మీద ఉన్న కాడి అనేది పగలగొట్టబడాలంటే That's why the yoke that is on the ox, ఆ అభిషేకం రావాలి. for that to be broken, the anointing should come. అభిషేకం వచ్చినప్పుడు కాడి ఇరగొడబడుతుంది. When the anointing comes, the yoke is broken. అందుకే ఒక ఆక్స్ రెండు ఆక్సులు కలిస్తే That's why when two oxen are gathered together, వాటి మీద కాడి పెట్టినప్పుడు when the yoke is laid upon them, అది విరిగిపోయే స్థితిలోనికి వస్తుంది. they will come to the point of breaking. అవి దున్నినప్పుడు When they plow together, ఆ యొక్క ఫార్మర్ కి మంచి రాబడి వస్తుంది. the farmer gets great prosperity. గాదయందు విస్తారమైన రాబడి ఉంటది. Oh, in that plowing there is great increase. ఈ రోజు నేను దేవుని యొక్క ప్రాఫెట్ గా ప్రొఫెసై చేస్తున్నా. As a prophet of God, I'm prophesying. పొలము దున్నబడ్డట్టు నీ యొక్క ల్యాండ్స్ లేకపోతే నీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఈ యొక్క ఆక్షన్ ఎండింగ్ ద్వారా దున్నబడి విస్తారమైన రాబడి రాబోతున్నది. Oh, as the lands are being plowed, so your bank accounts are being blessed and you're going to receive great income. నీ యొక్క జీవితంలో మనీ లాంగ్వేజ్ అని యాక్టివేట్ కాబోతున్నాయి. All the lines, money lines are being activated in you. మనీ యొక్క భాషలు రాబోతున్నాయి. You're going to get tongues of the money. దేవుడు నీ జీవితంలో మనీని పెంచడానికి మనీకి సంబంధించిన భాషలు కూడా ఇస్తాడు నీకు. God will release the language of the money for you to get it. అయితే మనుషులు ఇది కష్టం అనిపిస్తది. For people it is difficult. కానీ ఈ రోజు చెప్పే యొక్క సత్యం తోటి But with this truth, నీ తల మీద ఉన్న ముసుగు అనేది వెళ్ళిపోతుంది. the veil upon your face will be removed. చాలా మంది బిలీవర్స్ ముసుగు కింద బతుకుతా ఉంటారు. Many believers are living under the veil. కండెమ్నేషన్ గురించి మాట్లాడతారు. They keep talking on condemnation. డిమాండ్ స్పిరిట్స్ గురించి They మాట్లాడతారు. talk about demon spirits. నెలల తరబడి సాటన్ యొక్క ఫోర్స్ గురించి మాట్లాడతారు. The whole month they speak on satanic force. ఎప్పుడు కూడా ఈవిల్ స్పిరిట్స్ గురించి చెప్తారు. They keep telling about the evil spirits. అసలు వాళ్ళ మెసేజ్ అంటే ఈవిల్ స్పిరిట్ గురించి చెప్తున్నారా, డిమాండ్ స్పిరిట్స్ గురించి, లేకపోతే సాతాన్ గురించి చెప్తున్నారా, దేవుని గురించి చెప్తున్నారా అర్థం కాదు. We can't differentiate whether they're preaching on demon spirits or God's spirit. అందుకే డెవిల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఏముంది ఈ ప్రీచింగ్. That's why the devil enjoys that preaching. ఎక్కువ నేనే హైలైట్ చేయబడతానా.
I am only getting highlighted things. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Oh, understand this. కానీ దేవుడు చాలా విచారపడతాడు. But God is very sad at it. నేను హైలైట్ చేయబడట్లేను అసలు. Oh, I am not being exalted. దేవుడు ఏ విషయంలో ఆగుతాడు. God waits for anything. కానీ ఆయన హైలైట్ చేయకపోతే ఆయన ఒప్పుకోడు. When he is not exalted, he doesn't. ఆ విషయంలో దేవుడు రోషం కలిగి ఉంటాడు. God is very zealous on it. అందుకే ఐగుప్తులో ఏ దానికి కూడా నా మహిమను పోగొట్టుకొని నేను రోషం గలవాడని అంటాడు. I will not let my glory go to anything of the Egypt. I am zealous, God is said. నువ్వు చూస్ చేసుకున్న ప్రాఫెట్ దేవుని ఎగ్జాల్ట్ చేసేవాడుగా ఉండాలి. The prophet that you choose shall be exalt God. మీకు దయ్యం గురించి ఎక్కువ వినటం వల్ల మీరు భయపడతారు తప్ప ఫెయిత్ మాత్రం పెరగదు. ఇది రియలిస్టిక్ నేను చెప్పేది. The more you hear about the devil, only your fear increases and not the faith. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand it. అందుకే దయ్యానికి కూడా తెలుసు ఈ యొక్క ఆక్స్ అనాయింటింగ్ ఉందని. Even devil knows that there is ox anointing. నా చర్చ్ కు నా పార్ట్నర్స్ కి వాళ్ళకు నేను ఎట్లా చెప్పినో దయ్యానికి నాకంటే నేను చెప్పడానికి ముందే ఎప్పుడు తెలుసు ఆక్స్ అనాయింటింగ్ ఉందని. The devil even before me, he knows it. అందుకే ఇజ్రాయెల్ ఏం చేశారంటే, that's why Israelites, వాళ్ళు ఒక టైం కొరకు ఎదురు చూస్తున్నారు. they were waiting for one particular time. ఈ యొక్క ఆక్స్ అనాయింటింగ్ కోసం, for this ox anointing. ఫరో చేతుల నుంచి వాళ్ళు బయటికి వచ్చినాక, after they came out of Pharaoh's hands, ఇప్పుడు అసలు డైరెక్ట్ గా మేనిఫెస్ట్ అవుతున్నా. now it's manifesting. See, నిర్గమకాండము 32nd chapter. go to Exodus 32nd chapter. 7th నుంచి చదవడానికి ప్రయత్నించండి. from 7th verse. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని. ఏం చేసినట? దూడను చేసుకొని. అర్థమవుతుందిగా మీకు? are you understanding? దూడ అంటే ఆక్సే. they made a calf, that means ox. అర్థమవుతుందా? are you understanding? దేవుని దగ్గర ఒక ఆక్స్ అనాయింటింగ్ ఉంది కదా. God has an ox anointing, isn't it? ఎంత తెలివిగలడో దయ్యం చూడండి. see how intelligent that devil is. ఇజ్రాయెల్ యొక్క ఆక్స్ అనాయింటింగ్ కోసం ఎదురు చూస్తా అంటే, see Israelites are waiting for ox anointing. ఆక్స్ మీనింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్, బ్రేక్ త్రూ. see ox, the meaning of ox is strength and breakthrough. అయితే దేవుడు ప్రవక్త ద్వారా వీళ్ళకి ఇది ఇస్తాడేమో అని, see God will give through the prophet. Devil thought దేవునికి ఎప్పుడు డూప్లికేట్ గా సాటాను. see Satan always duplicates what God does. ఒక దూడను తయారు చేశారు. they made one calf. తయారు చేసి వీళ్ళకు వెండి బంగారాలు అన్ని కూడా వచ్చినాయి కదా. see they received all gold, silver and everything. దాన్ని పోత పోసుకొని they made it into a graven image. దాని ఎట్లా సాగిల పడతాను. now they made a calf and they are bowing before it. చదవండి ఇప్పుడు. ఏముంది అసలు మస్తు అనిపిస్తానా. దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. Lord said unto Moses, go, get thee down, for the people which thou broughtest out of the land of Egypt have corrupted themselves. They have turned aside quickly out of the way which I commanded them. They have made them a molten calf and have worshipped it, and have sacrificed thereunto, and said, these be thy gods, O Israel, which have brought thee up out of the land of Egypt. And the Lord said unto Moses, I have seen this people, and behold, it is a stiff-necked people. చూడండి అర్థమైంది. I hope you understood. లైవ్ సార్ కూడా వేరే దేశాల్లో మంచిగా వినడానికి ప్రయత్నించండి. those are in other countries, listen carefully. దేవుని దగ్గర ఒక మైటీ ఏంజెల్ ఉన్నాడు. ఆ ఏంజెల్ పేరు ఆక్స్. see with God there is a mighty angel and he is like ox. ఆ అనాయింటింగ్ ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. God was desiring to give that ox anointing to his అంటే people. ఇజ్రాయెల్ ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని దేవుడు రిలీజ్ చేయడానికి ఇష్టపడ్డాడు. Israel was waiting for a breakthrough and God was waiting to give it to ఆ them. స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. God wanted to give them that strength. అయితే గమనించండి, ప్రయత్నించండి. but what happened? దయ్యంకి తెలుసు ఈ యొక్క ఆక్స్ అనేది, వైల్డ్ ఆక్స్ అనేది చాలా డేంజరస్ అనాయింటింగ్. కాబట్టి ఆ అనాయింటింగ్ రాకుంటుండాలంటే వీళ్ళతో ఏదో ముందు ఒకటి జయించాలని ఒక దూడ బొమ్మ చేయించుకొని మొక్కడం ప్రారంభించి. so Satan knows that this ox anointing is very powerful, so he didn't want the Israelites to receive that, so he made a duplicate molten calf and made them worship it. ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వీళ్ళకు డబ్బుల్ని ఇచ్చిండు, బంగారాన్ని ఇచ్చిండు, పట్టు వస్త్రాలను ఇచ్చిండు, అన్నిటిని దేవుడు ఇచ్చిండు. see God, when he brought the Israelites out of Egypt, he gave them gold, good clothes, silver, everything, good things. ఎందుకోసం అంటే ప్రత్యక్ష గుడారం కట్టుకోవడానికి, అంటే టాబర్నికల్ అంటే దేవుని వర్షిప్ చేయడానికి కట్టుకోవడానికి, so that they could build a ark of tabernacle
tabernacle and worship the Lord. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా, అదే గోల్డ్ని అదే మనీని వాటన్నిటిని తీసుకొని వచ్చి ఒక దూడని చేసుకొని మొక్కడం ప్రారంభించారు. But what these people did is they took that same gold, silver and made a molten calf. అందుకే మోజెసు అక్కడ నుంచి ఆ సీనాయి పర్వతం నుంచి వచ్చి ఈ యొక్క ఆక్స్ అనాయింటింగ్ రిలీజ్ చేద్దామని ఆయన మైండ్ లో ఉంది. See, Moses thought from Mount Sinai he could come and release the ox anointing upon the people. ఎప్పుడైతే ఆ పర్వతం నుంచి దిగొస్తాడో వీళ్ళు ఆ యొక్క ఆక్స్ బొమ్మని చేసుకొని వర్షిప్ చేస్తుంటే నిజంగా నేను అనుకుంటానా షాక్ అయిపోయింటాడు, నా లోపల ఉన్నది వీళ్ళకెట్లా తెలిసింది, వీళ్ళేంది నేను ఒకటి అనుకుంటే ఒకటి చేస్తాను. So Moses, as he was coming from Mount Sinai, when he saw the Israelites worshipping the calf, he was shocked to understand how did they know what I had in my spirit, and they are already doing something different. నేనేమో ఆక్స్ అనాయింటింగ్ ఇద్దాం అనుకుంటే I wanted to give ox anointing. అరే వీళ్ళు ఆక్స్నే వర్షిప్ చేస్తానులే అని. They are worshipping the ox. అందుకే ఆ పలకలు పగలగొట్టి బ్రోకెన్ అయిపోయినాయి. That's why he broke those stones of tablets. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Understand this. అంటే దేవుని కాడ ఒక ఏంజెల్ ఉన్నాడు, ఆ ఏంజెల్ లో ఒక అనాయింటింగ్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. See, God has an angel and he has a most powerful anointing upon him. ఆ యొక్క అనాయింటింగ్ వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా నీ పొలం అంతా కూడా దున్నబడుతుంది. So when that anointing comes, all your land will be plowed. నీ ఆత్మలో దున్నబడుతుంది. In your spirit you'll be plowed. నీకు ఫిజికల్ గా నీ నీడ్స్ కొరకు కూడా దున్నబడుతుంది. For all your needs you'll be plowed. అందుకే నేనేమని చెప్తాంటే, That's why what I'm saying is, దాన్ని దీన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడడానికి బదులు దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయాసపడితే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. So that's why instead of earning this way and that way, if you earn God, if you turn towards God, you will get all these things. అర్థమవుతుందా అండి? I understand it. కనుక దేవుని యొక్క బిడ్డలారా, So dear children of దేవుడు God, కొత్త జనరేషన్ స్టార్ట్ చేసిండు. God is raising a కొత్త దాన్ని బిల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. He wanted to release something new. ఒక జనరేషన్ ఏమో సనిగిన్లు సంశయించిండ్లు, ఆ జనరేషన్. Oh, one generation cribbed and they grumbled. దెన్ దేవుడు ఆఫ్ చేసిండు. But God stopped them కానీ there. కొత్త జనరేషన్ స్టార్ట్ చేసినప్పుడు God started a new generation. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, గమనించండి, ప్రయత్నించండి. understand it. బాప్టిజం ఇచ్చే యోహాను ఏమీ తినలే అసలు. John the Baptist did not eat anything. ఏమీ తినకుండా తాగకుండా వచ్చాడు. He came without eating or drinking. అంటే ఓన్లీ తేనెను వాటిని తీసుకుంటూ వచ్చాడు. He was only taking honey and curd. ఈయనకు చూసినప్పుడు వాళ్ళందరికీ ఏమనిపించిందంటే, When everybody saw him, they thought, అతని మీద నా స్పిరిట్ ఏందో వీళ్ళకి అర్థం కాక, they did not understand his spirit upon him. తమాషా చూడండి, దయ్యాలు పట్టినోడా అనిపించింది. They started calling him demon possessed. సరే దేవుడు 6 నెలల ముందు పంపించిండు కదా. See, God sent him 6 months before. అంటే దేవుడు చూసిండు, ఓహో ఈయన తినకుండా తాగకుండా వస్తాడు కాబట్టి ఈయన దయ్యాన్ని పట్టినోడు అంటారు కాబట్టి నేను వేరే టర్న్ తీసుకుంటాను. మనుష్య కుమారుడు వచ్చి తినుచూ తాగుతూ వచ్చాడు. Then because he was not eating, these people said he is demon possessed. So he sent his son who came eating and drink. ఈయనను చూసి కూడా ఏమన్నారు తెలుసా? When they saw him, వామ్మో నువ్వు దయ్యాలు పట్టినోడు అని అన్నారు. they saw him and said, you are also demon possessed. అర్థమవుతుందా మీకు? Are you understanding? బాప్టిజం ఇచ్చాను ఈసారి దీని మీద చేస్తా, సిరీస్ చేస్తా దీని మీద కూడా. I ఓకే, want to do series on it. అసలు బాప్టిజం ఇచ్చాను తిండి తినలే. This John the Baptist was not eating. ఆ అడవి తేనెలు మిడతల్ని ఆహారంగా చేసుకొని ఆయన తింటూ వచ్చిండు. He was eating the wild honey and locusts. ఎప్పుడు ఫారెస్ట్ లో ఉండేటోడు. He was living in the wilderness. దేవుని గురించి ప్రకటించేటోడు. He was preaching about God. వాళ్ళ అమ్మ నాన్నేమో మంచి ప్యాలెస్ లో ఉన్నారు. Their parents are living in a good palace. మంచి డ్రెస్సెస్ వేసుకునేవారు They వాళ్ళు. were wearing good clothes. నాకు నచ్చలే ఆ డ్రెస్సెస్ తీసేసిండు. He removed all those things. అంటే వాళ్ళు ప్రీస్టులు మంచి వైట్ డ్రెస్ వేసేవారు. They were priests, so they were wearing the అవన్నీ special తీసేసిండు. clothes. He removed all those. తీసుకోపోయి ఏలియా డ్రెస్ వేసుకున్నాడు. He went and wore the Elias ఏమన్నా clothes. బాగుంటుందా ఏలియా డ్రెస్? Is Elias clothes good? ఏలియా డ్రెస్ బాగుంటది, Elias clothes what? కానీ ఏలియా అనాయింటింగ్ బాగుంటది. Elias clothes are not good, but his anointing is ఇక్కడ good. గమనించడానికి ప్రయత్నించండి. Understand? అయితే బాప్టిజం ఇచ్చాను, ఒక్క సూచక్రియ మహత్కార్యం కూడా చేయలే. John the Baptist did not do even one sign or miracle or wonder. ఒక్క స్వస్థత కూడా చేయలే. He did not do even one healing. కానీ డైరెక్ట్ గా ఏలియా అనాయింటింగ్ తోటి పుట్టిండు. But he was born directly with Elias anointing. అదే ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. Now understand here. ఏలియా వచ్చేసరికి When Elijah came, అసలు డెడ్ బాడీ బైబిల్లో ఫస్ట్ లేపింది ఏలియానే. he raised the dead body first time in the Bible. ఆకాశం నుంచి అగ్ని తీసుకొని వచ్చింది ప్రవక్త అయిన ఏలియానే ఫస్ట్ టైం.
flame. He was a prophet who brought fire from heaven. అట్లాంటి గ్రేట్ ప్రాఫిట్ సైన్స్ అండ్ వండర్స్ చేశాడు. He was such a mighty man of God that he did great signs and wonders. అర్థమవుతుందా? Are you understanding? అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్సింగ్ ఏంటంటే The balancing part between these two is వీళ్ళిద్దరి మీద పని చేసింది ఆక్సినైటింగ్. on both of them ox anointing was working. ఒకళ్ళు మిరకల్స్ చేసిండ్రు, ఒకళ్ళు మిరకల్స్ చేయలే. One did miracles, one didn't do miracles. అయితే సెంటర్ పాయింట్ గా జీసస్ క్రైస్ట్ ని దింపితే When they brought as a center point Jesus Christ, ఒక్కసారి తినకుండా వచ్చిండు. only once he did not eat. ఇక మిగతా రోజులంతా తినుచు తాగుతూ వచ్చిండు. Afterwards he was eating and drinking and తినుచు తాగుచు కూడా మైటీ మిరకల్స్ సైన్స్ అండ్ వండర్ చేసిండు. even though he was eating and drinking, yet he did great signs wonders. కానీ బిఫోర్ మినిస్ట్రీకి ముందే ఫాస్టింగ్ తోటి బిల్డ్ చేసిండు. But before the ministry he fasted and built the ministry. ఫాస్టింగ్ అనేది సంథింగ్ ఏదో బిల్డ్ చేయడానికి తప్ప అది ఫార్మాలిటీ కాదు, ఆచారం కాదు, రిలీజన్ కాదు. See, fasting is only to build up. It is not a formality, it is not a tradition. అర్థమవుతుందా? Hope you are understanding. ట్రెడిషన్ గా ఏమీ జరగదు. With tradition nothing will work. నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదర్, Whatever you say, నేను ట్రెడిషన్ లోనే ఉంటా, I will be in tradition. నువ్వు వెయిట్ తగ్గుతావు తప్ప నీకేం కాదు. Only you lose your weight and nothing will నీ happen. వెయిట్ లాస్ అయితే తప్ప నీకేం కాదు. Only you lose your weight and nothing will happen. కానీ ఫాస్టింగ్ అనేది సంథింగ్ ఏదో బిల్డ్ చేస్తామని నీకు అర్థమైతే, But fasting, if you understand that it builds something in you, అందుకే గమనించండి, ప్రయత్నించండి. that's why I understand. ఆయన 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు When he was fasting for 40 days, 33.5 years చేయాల్సిన మినిస్ట్రీకి ముందే అతని స్పిరిట్ లో యొక్క ఆక్సినైటింగ్ అనేది రిలీజ్ అయింది కనుక గొప్ప బ్రేక్ త్రూ కొరకు ముందే బిల్డ్ చేసుకొని స్టార్ట్ అయ్యిండు. the anointing that was released for this 3.5 years ministry, he received it during this fasting and he built that ministry. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand it. ఇక్కడ ఒక బలమైన మాట చెప్తున్నా. Here there's a powerful word. ఫాస్టింగ్ అనేది అడ్వాన్స్ నాలెడ్జ్. Fasting is an advanced knowledge. అది బాడీ ఫాస్టింగ్ ఉంటుంది తప్ప స్పిరిట్ మాత్రం ఫుల్ లోడ్ అవుతుంది. See, the body may be fasting but the spirit is getting strengthened and full load. కొంతమంది బాడీని ఫాస్టింగ్ ఉంచుతారు తప్ప స్పిరిట్ ని ఫిల్ చేయరు. See, they may fast their body but many don't feed the spirit. కానీ స్పిరిట్ ని ఫిల్ చేసినప్పుడే సంథింగ్ యూనిక్ గా జరుగుతుంది. But when you fill the spirit, something unique will అయితే happen. కొత్త జనరేషన్ లో In this new generation, సేమ్ ఇజ్రాయెల్ ఐగుప్తులో జరిగిందే దేవుడు నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. what God did for Israelites in Egypt, God wants to do it for నీ you. యొక్క బాడీలో ఉన్న సిక్నెస్ ని నువ్వు ఇట్లా దులుపుకునేటట్టు దేవుడు చేయబోతున్నాడు. God is going to make you such a way that you dust off your sickness. నా యొక్క టీచింగ్స్ నీకు అర్థమైతే, If you can understand my teaching, ఏ మనిషి నీకు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. no person need to pray for you. నువ్వే ఊతావు ఇట్లా అని, You can blow off your sickness. అంటే డస్ట్ లాగా ఊదేస్తావు రోగాల్ని. Like a dust, you'll blow it off your వాటిని sickness. తృణీకరిస్తావు, You will reject it. భయాన్ని తృణీకరిస్తావు. You will reject the fear. మనుషులకు డెప్త్ అర్థం కాక Because people don't understand the depth. దేవుని యొక్క పిల్లలు 5,000 10,000 పెట్టి ఆయిల్స్ కొనడానికి ప్రయత్నిస్తారు. They buy paying 5,000 and 10,000 for oils. కానీ 100% దేవుడు పెట్టుబడి పెట్టిండు నీ హీలింగ్ కొరకు. నీకు అర్థమైతే నీకు నువ్వే హీలింగ్ ను మేనిఫెక్ట్ చేసుకుంటావు. అప్పుడు నీ బాడీలో నీ యొక్క దేహంలో హీలింగ్ ఉంటుంది తప్ప సిక్నెస్ ఉండదు. See, if you can understand that God himself has invested for your healing and you understand this truth, you can receive your healing and get rid of the sickness. అర్థమవుతుందా? Are you understanding? దేవుని యొక్క పిల్లలు అర్థం చేసుకొని ప్రయత్నించండి. Dear children of God, understand it. మనము ఇప్పుడు ఆ యొక్క ఆక్సినైటింగ్ లో మూవ్ కావడానికి ఇష్టపడుతున్నాం. Oh, we desire to move in the ox anointing. దయ్యానికి అర్థమైపోయింది, Devil itself understood. కానీ దురదృష్టం ఏంటంటే దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు. But God's children did not understand. కానీ దేవునికి అర్థం చెప్పిస్తున్నాడు. But God is making you ఈ యొక్క understand. ఆక్స్ యొక్క టంగ్స్ ఉన్నాయి. There are oxen tongues. ఈ యొక్క ఆక్సినైటింగ్ కూడా ప్రాస్పరిటీ వస్తుంది. Through this ox anointing you receive prosperity. కరెక్ట్ నువ్వు షూటర్ అయితే, If you are a true shooter, నువ్వు కరెక్ట్ ఛాంపియన్ అయితే, if you are a true champion, నువ్వు కరెక్ట్ విజ్డమ్ ఉన్న బిలీవర్ అయితే, if you are a person with true wisdom, హెవెన్ గవర్నమెంట్ ను పట్టుకుంటే చాలు నీ ప్రొవిజన్ స్టార్ట్ అవుతుంది. if you can hold on to the heaven's government, your provision నీ will యొక్క start. ఆక్సినైటింగ్ ని సొంతం చేసుకుంటే చాలు You can own this ox anointing. నీ యొక్క బ్రేక్ త్రూ స్టార్ట్ అవుతుంది. Your breakthrough will start. ఇంత గట్టిగా ఎందుకు అరుస్తానంటే, Why I am screaming so loudly? ఎనైటింగ్ కంటే ముందు నేను నిద్ర రావద్దని. So that more than the anointing, you should not fall into sleep. నీకు స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చినా నిద్ర రావద్దు. Even if he give you sleeping tablets, you shall not sleep. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand it. చెప్పండి, నేను భయపడా. Say, I will not fear. నేను భయపడా. I will not fear. ఎవరు కూడా చెప్పరు.
Nobody tells like కానీ this. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా. Openly I'm saying. నేను ఓపెన్ గా నేను ప్రే చేస్తున్నా. Openly I'm praying for you. ఈ రోజు మీ అందరి మీద దేవుని యొక్క బిజినెస్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I am releasing business anointing upon you. నీ ప్రాజెక్ట్స్ చేసినములో సక్సెస్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. I declare that your project shall be successful. మైటీ మిలియనరీ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I release multi-millionaire anointing upon సొంత you. కంపెనీలు స్టార్ట్ చేసేటట్టు ప్రకటిస్తున్నా. You shall start your own company. సొంత బిజినెస్లు స్టార్ట్ చేసేటట్టు ప్రకటిస్తున్నా. You shall start your own businesses. నీ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. I declare that you'll have money నీ transactions. జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ రిలీజ్ చేస్తున్నా. I release great breakthroughs in నీ your టాలెంట్స్ అన్ని బ్లెస్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. I declare your talent shall be blessed. నీ యొక్క ప్రాస్పరిటీ ముందు డెవిల్ సంఖ్యలతో బంధింపబట్టట్టు ప్రకటిస్తున్నా. By your prosperity let the Satan be bound in నీ యొక్క chains. ప్రాస్పరిటీ అనేది దయ్యాన్ని భయపడించేటట్టు డిక్లరేషన్ చేస్తున్నా. Let your prosperity make the Satan tremble before నీ you. పిల్లలు 1000 తరముల వరకు ఆశీర్వదింపబట్టట్టు జనరేషన్ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా. I release generational blessing for your children to be blessed. నేను చెప్తున్నా దేవుని యొక్క బిడ్డలారా గమనించ ప్రయత్నించండి. Dear children of God, I am ఈ sharing. రోజు ఈ యొక్క ఆక్సిడెంటింగ్ మీ మీద రిలీజ్ అవుతుంది. As this ox anointing is being released upon నీ you, మజిల్స్ స్ట్రాంగ్ అయిపోతున్నాయి. your muscles are gaining strength. థింక్ బిగ్. Think big. పెద్దగా ఆలోచించండి. Begin to think big. పెద్దగా ఆలోచించండి. Think big. నువ్వు ఒక్క గొప్ప జనాంగంగా కాబోతున్నావు. You're going to become a great generation. అర్థమవుతుందా? Understand? అపోస్తల కార్యములు Let's go to Acts of Apostles, 20వ అధ్యాయం chapter 20, 12th verse. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు 5 అననొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరారు. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఇంట్రెస్టింగ్ అనే విషయం రైట్ చేస్తా. Here the most interesting నెక్స్ట్ వీక్ తోటి ఆక్షన్ ఎండింగ్ అయిపోద్ది అంతే కదా మేడం? yes. ఓకే, తర్వాత ఈగల్ గురించి స్టార్ట్ చేస్తా. Then we'll start eagle from March. అయితే దాన్ని ఆక్షన్ అక్కడ కొంచెం ఆపి కొంచెం ఇప్పుడు డైవర్షన్ తీసుకుంటున్నా, వేరే దాన్ని చెప్తున్నా. Now we are preaching something ఒక్కదాన్ని ఊకొద్దు, అర్థమవుతుందా? Understand? రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు ఈ రోజు కమ్యూనియన్ కూడా ఉంది కాబట్టి when they sat down to break the bread, ఆ రోజు పౌలు ఏం చేసిండంటే బాగా వెళ్ళిపోవడానికి టైం ఉంది కాబట్టి ఆయన విస్తరించి అర్ధరాత్రి వరకు వాక్యం చెప్పిండట. he had little more time to go, so he was preaching for long. అసలు మామూలుగా వాక్యం చెప్పాలి, కానీ ఆ రోజు ఏంటంటే విస్తరించి ఎక్కువగా మాట్లాడాడు. Generally he'll say little, but on that day he spoke for long. అప్పుడు ఒక యవ్వనస్తుడు అట కిటికీలో కూర్చోండి, గాఢ నిద్ర వచ్చి వీడు కూర్చున్నది ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. Now this young man was sitting in the window. అక్కడ మరి నిద్ర రాకుండా జాగ్రత్త చూసుకోవాలి, మరి ఎందుకు కూర్చున్నాడు? I don't know why he sat there, but he slept there. ఈ నిద్ర ఏమైపోయింది? జోగి ఇట్లా అంటే వానికి ఒకలాంటి ఊపు వచ్చింది. See, he fell. కిటికీలో కూర్చున్నాడు, జాగ్రత్త ఉండదా? మీలా కూర్చోండి అనుకుంటే ఏం కాదు. So he sat. Like you all, it would have not been the problem. అర్థమవుతుందా? Understand? ఆ కిటికీలో కూర్చున్నాడు. He sat in అది the పైన window. అంతస్తు. That too on the top floor. అంటే మనడు చాలా డేంజర్ పాయింట్ లో ఉన్నాడు. That means he was on a danger point. అక్కడ అసలు నిద్రపోవద్దు, వాక్యం వినపోయినా ఏం కాదు కానీ. Even if he doesn't listen, he is not supposed to sleep there. నిద్రపోతాడు. But he was sleeping. ఈ నిద్ర ఏంది? ఒక ఊపు కదా. That too in that range. కొంతమంది 4 గంటలకు లేస్తారు. ఇక్కడ 2-3 జోకులు చేద్దాం, నవ్వుతారు మీరు కొంచెం. కొంతమంది 4 గంటలకు లేస్తారు. Some people rise up at 4 o'clock. నాకు ఎక్కువ ప్రత్యక్షతలు అవుతుంది ఎర్లీ మార్నింగే, అందుకే బాగా ఎలక్ట్ అవుతాం. నేను వైఫ్ లేసి ఆ టైంలో బాగా టైం స్పెండ్ చేస్తాం. Actually, I get revelations more in the early morning. I and my wife wake up early, very early. కొంతమంది ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఏమైపోతుంది అంటే తోడేమైనా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఇట్లా పండుకోగా ఇట్లా అనగానే మంచి నిద్ర వచ్చేస్తుంది. ఎంత బాగుంటుంది తోడేమని అట్లా. But some people they get up and as soon as they do like this, they go into the third heaven, that kind of deep sleep. అయిపోయేసరికి After that, అప్పుడైపోయిందా ప్రార్థన? they'll think, oh, is the prayer over? 2 సార్లే స్తోత్రం అన్నా. Only 2 times I said stotram. మేడం 2 సార్లే స్తోత్రం అనగా నిద్ర పట్టింది మేడం నీకు. Oh, not 2 times, but you slept off. కొంతమందికి దురదృష్టం ఏంటంటే But for some bad luck is ఇంట్లో అస్సలు నిద్ర రాదండి. in the house they don't get sleep. కానీ చర్చికి రాగానే As soon as they come to church, అది ఒకలాంటి ప్రేరేపణ.
They get some inspiration. అది ఒకలాంటి ఫ్లడ్, Some flood. అది ఒకలాంటి ఫోర్స్. It's like a force. ఇవన్నీ నాకు ఇష్టమైన మాటలు. మూమెంట్ అయిపోతారు. They get inspired into that. నేను మూమెంట్ అయితే They get into that వాళ్ళు moment. మూమెంట్ అవుతారు. As I get the moment, they get the moment. అర్థమవుతుందా? Understand? ఆ నిద్ర జోగుట వల్ల పైనుంచి కింద పడ్డాడు. Because of sleep, he fell down from top floor. ఇంకా కింద వాళ్ళు రెడీ అయ్యింట్రు. The people on the ground. ఈ రోజు కొద్దిసేపు వాక్యం చెప్పి వెళ్ళిపోకుండా ఈయనంది అలా చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పిండు. 1 గంట దాకా చెప్తాడు, 3 గంటలకు చెప్పిండు. అందుకే వాడిని నిద్ర వచ్చి కింద పడ్డాడు. పౌలు మీద మొదలుగా మొదలు పెట్టుంటారు. ఇక People must have got upset. What every time he's supposed to say little and go away. Why is he sharing till midnight? They would have got angry upon Paul. ఎందుకోసం అంటే మామూలుగా మాట్లాడలేడు, ఇలా విస్తరించి మాట్లాడి ఇంతసేపు చెప్పాలా? ఈ రాత్రి పూట అవసరమా? ఎందుకు ఇంతసేపు చేసిండు? ఈయన జంగా ఆయన చచ్చిపోయాడు. Because of him this man died. They would have grumbled over Paul. అది కూడా ఉంది. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడిండట. It is written there. Even till midnight he was speaking. దేవునికి వందనాలు. God, thank God. విస్తరించి మాట్లాడినప్పుడు He was speaking for long. అనాయింటింగ్ ఎక్కువ ఫ్లో అయింది కనుక, Anointing flowed. ఎక్కువ అభిషేకం వచ్చేసింది కనుక More anointing was flowing. ఆయన ఏదో జోగి కింద పడ్డాడు. He fell down. టాన్ కార్డ్ పడ్డా పర్వాలే. Even though he fell down. ఎందుకోసం అంటే Because బైబిల్ సెలవిస్తుంది. God says. ఇక్కడ ఒక ట్రిగ్గర్ చేసి చెప్తున్నా. The trigger point is. దేవునికి 4 ఫేసెస్ ఉన్నాయి. God has 4 faces. అందుకే 4 గాస్పెల్స్ ఉన్నాయి. That's why 4 gospels are there. దేవునికి 4 ఫేసెస్ ఉన్నాయి. God has 4 faces. అందుకే ఓల్డ్ టెస్టమెంట్ లో 4 ఖండాలు ఉన్నాయి. ఓకే, 4 ఫేసెస్ అక్కడ జీసస్ క్రైస్ట్ ఉంటే When Jesus had 4 faces. 4 గాస్పెల్స్ ఉన్నాయి. 4 gospels. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 ముఖాలు. Matthew, Mark, Luke, John. అందుకే ఆది కాండం మొదలైన నిర్గమ కాండము, సంఖ్య కాండము, లేవి కాండము, ద్వితోపదేశ కాండము. There are 4 laws in this. వచ్చినాయి 4 ఖండాలు. Did you get it? ఆది కాండం అన్నది మోషే లేకముందు రాయబడ్డది. Before Moses, Genesis was written. దాన్ని అందుకే పక్కకు పెట్టారు. నిర్గమ కాండము, సంఖ్య కాండము, లేవి కాండము, ద్వితోపదేశ కాండం 4 ఫేసెస్. ఓల్డ్ టెస్టమెంట్ లో 4 ఫేసెస్ ఉన్నాయి. ఇక గాస్పుల్స్ లో 4 ఫేసెస్ ఉన్నాయి. అందుకే రెవల్యూషన్ చాప్టర్ లో ఏంజెల్స్ కి ఆ యొక్క కెరూబుకి 4 ఫేసెస్ ఉన్నాయి. See, in Old Testament there are 4 faces in the law, and in the New Testament 4 gospels are there, and God has 4 faces. అందులో మార్క్ అనేది ఆక్స్ అనాయింటింగ్. Mark is ox anointing. ఇంకా 3 ఉన్నాయి, తర్వాత చెప్తా, ఇప్పుడే చెప్పా. The 3 other I'll share later. మార్క్ అనేది ఆక్స్ అనాయింటింగ్. Mark is ox anointing. మార్క్ అనేది ఆక్స్ అనాయింటింగ్. Mark is ox anointing. అయితే ఇప్పుడు పౌలు ఏం చేసిండంటే, Now Paul what he did దేవుని was, యొక్క అనాయింటింగ్ ఉన్నాడు గనుక, because he was under the ఆ anointing. యవనసుడు ఐతుకనే యవనసుడు పడిపోయాడు, చనిపోయాడు. పైనుంచి కింద పడ్డాడు, గాయాలైన బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది, చనిపోయాడు. See, the Aiticus, he fell down from the 3rd floor. He fell dead. He was bleeding, he was injured, he was hurt. నేను చెప్పేది కొత్తది. బహుశా నేను దీన్ని కొత్తగా చెప్తున్నా అనుకుంటున్నా. I'm thinking that I'm sharing in a new way. ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉంది అక్కడ. Now there's a dead body. అతడు చనిపోయినాడు. He's dead. అతడు కింద పడిపోయినాడు. He fell down. థాంక్ గాడ్, బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? Thank God, Bible says. అది ఆదివారం రోజు. That was a Sunday. అది రొట్టె విరిచడానికి కూడిన టైం. That was the time when they gathered to break bread. అయితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. But the Bible says. ఆ రోజు వాళ్ళు కమ్యూనియన్ కూడా తీసుకున్నారు. On that day they took communion. పౌలు ఫుల్ పవర్ లో ఉన్నాడు. Paul was in full power. ఎందుకోసం అంటే బ్రెడ్ వైన్ తీసుకున్నాడు కాబట్టి. Because he took bread and wine. ఎప్పుడైతే బ్రెడ్ వైన్ తీసుకున్న వ్యక్తి లాగున్నారు, When he has taken bread and wine. ఎప్పుడైతే వాక్యాన్ని మాట్లాడిండో, When he spoke the word. పౌలు దిగి వచ్చి Paul came down. ఆ డెడ్ బాడీని చూసి, He saw the dead డెడ్ body. బాడీ లాగా అనిపించట్లే. He's not seeing as కానీ dead అతని body. మీద ఆక్సిడైటింగ్ తోటి Under the ox anointing. ఎప్పుడైతే అతడు ఆ యొక్క వ్యక్తికి హైతుకు ప్రే చేసిండో, డెడ్ బాడీ కాస్త లేచింది. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే వల్ల ఆక్సిడైటింగ్ రిలీజ్ అవుతుంది. So when he prayed for the Aiticus under the ox anointing, the dead body rose up. When you take communion and when you preach the word, you will receive that power. అంతేకాదు, నీ జీవితంలో హైతుకు చనిపోయినా తిరిగి లేచిండు. Even this dead body Aiticus, he rose up from ఏవైతే dead. డెడ్ అయిపోయినా ఎరైజ్ అవుతాయి. Whatever is dead in your life will rise up అయితే again. గమనించండి, ప్రయత్నించండి. Understand? పైకి వెళ్ళిండు, మళ్ళా Again he went back. విస్తారంగా మాట్లాడిండు. Again he spoke for long. రొట్టెని విరిచిండు. He broke the bread. మీకు నేను చెప్తున్నా, What I'm saying, ఆ రోజు యూనిక్ పవర్ పనిచేసింది. there was a unique power రొట్టె manifested ద్రాక్షరసం విరిచుట వల్ల by breaking bread and wine. ఏంజెల్స్ మీ దగ్గరికి వస్తారు. Angels will come to you. అందుకే యేసు ప్రభు That's why Jesus, తినుచు తాగుచు వచ్చిండు. he came eating and drinking. తినకుండా తాగకుండా ఉంటే అద్భుతాలైతేనే చెప్పేటోళ్ళు ప్రపంచంలో కొక్కోలు. కానీ నేను గ్రేట్ విషయాన్ని, గ్రేట్ రెవల్యూషన్ చెప్తున్నా.
See, many people would have told, by not eating, by not drinking, they may get. No, he did not do any signs, wonders. But as a new revelation, as a prophet of God, I am saying, by eating and drinking you get. యేసు ప్రభులాగా తినుచు తాగుచూ వచ్చినప్పుడు కూడా అద్భుతాలు అయితే నా మాట కాదు, దేవుని మాట. ఏం తినాలి, ఏం తాగాలంటే రొట్టె ద్రాక్ష రసాన్ని తిని తాగుతూ వచ్చినప్పుడు కూడా మీకు గ్రేట్ మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ అయితే. See, Jesus came eating and drinking. Great signs, wonders, miracle took place. I am saying today, as you break the bread and take the wine, great miracles and signs, wonders will take place in your life. వద్దు బ్రదర్, రొట్టె ద్రాక్ష రసం అంటే అన్ని పాపాలు గుర్తొస్తా ఉంటాయి బ్రదర్. ఇక ఏం చేయలేం బ్రదర్ మనం అట్లయితే. Oh, you may say, oh, if I take that, oh, all sins are coming to my mind, then I can't help you. అదే మామూలుగా ఒక రిలీజన్ లాగా తినకుండా పొద్దున్న నుంచి తినకుంటుండి ఓ బాధంతా తలపోసి ఓ శ్రమ వేదన అనుకుంటుండంటే అది హ్యాపీగానే చేస్తాం. If you say fast for the whole day, keep thinking and all, then you are happily doing it. అసలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా శ్రమల గురించి ఆలోచిస్తాడా? When fasting, can they think about the troubles? మేడం మరి మళ్ళా దేనికోసం? పవర్ కోసం ఉండాలి. For power's sake, you should be fasting. ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. Now understand this. బైబిల్ క్లియర్ ఏం చెప్తుందంటే, Bible clearly says, దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, ఏది తినాలో ఏది తాగాలో దేవుడు చెప్పిండు. దాన్ని తిని తాగితే వస్తే కూడా anointing flow, miracles manifest. God told what you should eat and what you should drink. When you follow that, automatically you will receive that anointing and you will flow powerfully. కనుక దేవుడు చూసేది మనుషులు చూడడు, మనుషులు చూసేది దేవుడు చూడడు, దేవుడు చూసిందే మీరు చూడండి. See, what God sees, man doesn't see. What man sees, God doesn't see. But you see what God sees. ఇంకా ఎక్కువ చెప్తే మీరు నా దిక్కు చూడరు. If I say more, you will not see me. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసాం. We have come to the end. అర్థమవుతుందా మీకు? Understand. ఒక లేసిళ్ళు, One man got up. చిన్నప్పుడు ఎంత 20 సంవత్సరాలప్పుడు ఇట్లా ప్రీచ్ చేస్తా ఉన్నట్టుంది కదా. I used to preach when I was 20 years like this. బాగా తాగొచ్చాడు. He drank full and came. కొద్ది దూరం నుంచి తిట్టడం ప్రారంభించాడు. From far he is scolding me. ఆపు నువ్వు జోకులు అని. He's saying, oh, stop your jokes like that. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇట్లా నిలబడు. నాకు I didn't know what to do. కొద్దిసేపు అయినాక ఒక ఆలోచన వచ్చింది. He thought of one. అరే ఈయన మీద పడి ఒక 2 దెబ్బలు ఎత్తే ఎంత బాగుంటుంది అని. He thought, why not I beat him? How great it will be. ఫోర్స్ గా వచ్చేసాడు నా మీదకి. He was charged up against me. నేను అక్కడ నిలబడన్నా. I was standing there. యేసు నామములో చెప్తున్నా, కూర్చో అన్నా. In the name of Jesus, I command you, sit down. I said. అప్పుడు ఇవన్నీ ఏం లేవు, టీవీలు గివీలు ఏం లేవు అవి. That time no TV and all. 18 సంవత్సరాలు అప్పుడు నాకు. That time I was only 18. కూర్చో అన్నా. I said, sit down. వాక్యం అయిపోయేంత వరకు నేను వెళ్ళిపోయినాక కూడా అట్లే కూర్చున్నాడు అటం వల్ల. Oh, even after I went out, he sat down there like that only. మత్తి పోయే అద్భుతాలు అవి. Oh, these are mind-blowing miracles. మత్తి పోయే అద్భుతాలు. Mind-blowing miracles. పంట పొలంలోకి వెళ్ళి ప్రేయర్ చేసి చెప్పాడని, ప్రభా ఈ పురుగులన్నీ చచ్చిపోవాలి, ఒక్కటి కూడా పురుగు ఇంట్లో ఉండొద్దని. I used to go to the fields and say, all these worms shall die, not one shall be alive. మందుకు బదులు నీళ్లు కొట్టించి ఆ రోజుల్లో. That time without the medicine, fertilizers, I used to put the నీళ్లు water. ఆ యొక్క మొక్కల మీద పడగానే ఆ పురుగులన్నీ మక్కలాడిపోయి కింద పడిపోయేటి. That time all those worms would, with the touch of that water, they would just fall down dead. దీని తగ్గట్టు ఎప్పుడు మంచి కోపంలో ఉండేటోన్ని. Along with that, I would be always angry. అప్పుడు పెళ్లి లేదేం లేదు. I was not married. ఇంకా పిల్లలు కూడా లేరు. No children. రూమ్ లో ఒక్కనే ఉండేటోన్ని. I used to be alone in the room. కోపం ఎప్పుడు కోపమే ఉండేది. I used to be always అంటే ఏదైనా మిస్టేక్ నా రూమ్ లోకి వచ్చి వాడు చేస్తే అయిపోయినట్టుగా అనిపానిగా. If at all that boy comes and does a mistake, over. అయితే నేను వయసులో ఉన్నాగా అప్పుడు That was young. పల్లెటూరులో చెప్తే వాడు పక్కున్నాడు, ఆ పొలంలో ఉన్నాడు చూసి నన్ను ఒక్కటేనే ఉన్నాను చూసి. The fellow from the field used to laugh at me. ఈయనట ప్రే చేస్తాడట జీసస్ క్రైస్ట్ కి, ఇవాట పురుగులాట చచ్చిపోతాయట, ఓ లొల్లి ఎత్తాడు, గట్టిగా అరుతాడు. He was just mocking at me, saying, if he prays, the worms will die, like that. అయితే ఒక్కసారి చూసా. One day I saw. రెండోసారి చూసా. Second time I saw. వీళ్ళకు ఇట్లా అయితే అంటే మన చర్చ్ వాళ్ళందరూ వస్తా అంటే వాళ్ళకి పోయి ప్రేయర్ చేస్తాను. As the people were coming from the church, I was praying for them. మంచి అభిషేకం వచ్చి ఇట్లా అన్నా. Under the anointing, I said like this. ప్రభా నన్ను చూసి హేళన చేస్తాను, నాకు ఇష్టం లేదు, నిన్నే హేళన చేసినట్టే నేను ఫీల్ అవుతానా, ఈ పురుగులు ఏవైతే చచ్చిపోతానో ఇవన్నీ పడి వాడు నవ్వే దాంట్లో పొలంలో పడాలా ప్రభా అన్నా. Under the anointing, I told, sir, Lord, I do not like him to mock at me. All these dead worms shall go into his field and may his field be infested. మీరు నన్ను నమ్మండి, ఇక్కడే అని చెప్తానా, నిజంగా ఆయన పొలంలో పడ్డాయి. వీని పొంట పొలం పండింది, 3 రోజుల పురుగులు పడి మొత్తం పంటను చంపేసినాయి.
Within 3 days, all the worms infested his field and everything was lost. అందుకే నేను వస్తానే మనుషులు భయపడ్డారు, వామ్మో చాలా డేంజరస్ రా బాబు ఎందుకని. They used to think fear when I used to come, Mama, dangerous. కానీ ఎప్పుడైతే నా రూమ్ లోనికి ఈ రెయిన్బో ఇంద్రధనుస్సు వచ్చింది, One day a rainbow came into my room. దేవుడు వచ్చి ఆ యొక్క రెయిన్బోలో ఏంజిల్ అపియర్ అయి చెప్పిండు, స్టాప్ ప్రీచింగ్. God appeared and said, stop preaching. Stop, he said. ఆప్ చేయి. Stop. ఒక విండో ఓపెన్ అయింది. One window opened. అందులో నుంచి ఒక డోర్ చూడు నేను చూసాను. I saw one door from that. కొత్త జనరేషన్ స్టార్ట్ కాబోతుంది. He said, a new generation is starting. ప్రీచ్ చేయి గ్రేస్ గురించి. Preach about grace. ఫస్ట్ గ్రేస్ గురించి ప్రీచ్ చేయడం ప్రారంభించాను. I started preaching on grace first. తర్వాత గ్లోరీ గురించి వెళ్ళా. Then I went to glory. సూపర్ న్యాచురల్ చెప్పా. I told about supernatural. ప్రస్తుతం ఏంజెల్ గురించి చెప్తున్నా. Present I am saying అందులో about angel. ఆక్స్ అనాయింటింగ్ గురించి చెప్తున్నా. Now I am telling about ox anointing. మీరందరూ ఇది పొందుకునే టైం, ఈ టైంలో మిరకల్స్ అయ్యే టైం. This is the time for you all to receive. This is the time of miracles for you. తండ్రి వీళ్ళు తీసుకుంటుండగానే దేవుని యొక్క ఆక్సిజనేటింగ్ ఏ శ్రమలో వాళ్ళ మైండ్ స్పిరిట్ సోల్లోనికి ఎంటర్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి డెడ్ ప్లేస్ని ఏ శ్రమలో తిరిగి లేచేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఫైనాన్సెస్ ఏ శ్రమలో బ్లెస్ అయ్యేటట్లు మీ యొక్క శక్తిని విడుదల చేస్తున్నా. తండ్రి ఇది నా లివింగ్ బాడీ అని సెలవు ఇచ్చినావు ప్రభువా. బ్రెడ్ విరువబడినటువంటి యొక్క శరీరాన్ని ప్రతి ఒక్క బిడ్డ తీసుకుంటుండగానే వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత ఏ శ్రమలో తొలగిపోయి దేవుని యొక్క స్ట్రెంగ్త్, పవర్, విజ్డమ్ చేత నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ఒక్క ఆ యొక్క స్పిరిట్ని బ్లెస్ చేస్తున్నా. బిడ్డలు తీసుకునే ప్రతి ఒక్కరి మీద ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ రిలీజ్ చేస్తున్నా. సేమ్ హీలింగ్ అనేటింగ్ రిలీజ్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క సిక్ బాడీ ఏ శ్రమలు ఇప్పుడే స్వస్థపరచబడును గాక. బిడ్డలు ఎక్కడైతే వాళ్ళు చేతులు పెట్టుకున్నారో దేవుని యొక్క స్వస్థతను ఇప్పుడే నేను విడుదల చేస్తున్నా. ఆక్సిజనేటింగ్ రిలీజ్ చేస్తున్నా. పవర్ఫుల్ అనేటింగ్ రిలీజ్ చేస్తున్నా. హీలింగ్ ఏంజల్స్ రిలీజ్ చేస్తున్నా. ఫైనాన్షియల్ ఏంజల్స్ ఏ శ్రమలో రిలీజ్ చేస్తున్నా. ఓ కాడి విరగొట్టబడుతుంది. దేవుని యొక్క పవర్ అనేది ఇప్పుడే రిలీజ్ అవుతుంది. ఫైనాన్సెస్ మీద నీకు గొప్ప అద్భుతం జరగబోతుంది. దేవుని యొక్క అభిషేకం అనేది ఇప్పుడే నీ లైఫ్లోనికి మేనిఫెస్ట్ కాబోతుంది. ఇంతవరకు ఏమి జరగలేదో నువ్వు ఈ లైఫ్లో చూడబోతున్నావు. నీ యొక్క అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నువ్వు దగ్గరగా నీ యొక్క హీలింగ్కి, నువ్వు దగ్గరగా నీ యొక్క మెరకల్ పవర్కి. హల్లెలూయా. లైవ్ చూసే వాళ్ళు కూడా బ్లెస్ చేస్తున్నా. తండ్రి ఎవరైతే యొక్క కమ్యూనియన్ పెట్టుకొని రెడీగా ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వాళ్ళ లైఫ్లోకి గొప్ప బ్రేక్ త్రూ విడుదలగును గాక. దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ రిలీజ్ అయింది. తండ్రి మేము ఆలితో అనౌన్స్ చేస్తుండగా సేమ్ యొక్క బ్రెడ్ని మీ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటుండగా ఫైనాన్షియల్గా, హీలింగ్ విషయంలో, పవర్ విషయంలో, బ్రేక్ త్రూ విషయంలో ఏ శ్రమంలో మీ యొక్క సప్లై లైన్ కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరి మీద మీ యొక్క రక్తాన్ని విడుదల చేయండి. అభిషేకాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. ఇన్స్టెంట్ మిరకల్స్ ఏ శ్రమంలో రిలీజ్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. హెవెన్ ఓపెన్ అయింది. హెవెన్ ఓపెన్ అయింది. దేవుని యొక్క ఏంజల్స్ మూవ్ అవుతున్నారు. దేవుని యొక్క నేను చూస్తున్నా ఆ యొక్క నిచ్చెన అనేది విడుదలైంది. దేవుని యొక్క ఫైనాన్సెస్ తీసుకొని వస్తున్నారు. మీ యొక్క ట్రెజర్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. హెవెన్ ట్రెజర్స్ ఓపెన్ అవుతున్నాయి. హెవెన్ ట్రెజర్స్ ఓపెన్ అవుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయి. నీ మైండ్ ని చేంజ్ చేసుకో. నీ యొక్క క్రియేట్ చేసుకుని యొక్క వరల్డ్ ని సంథింగ్ ఏదో నేను పొందుకోబోతున్నా. బిగ్ మిరకల్ నాకు జరగబోతుంది. ఇప్పుడే నేను రిసీవ్ చేసుకుంటున్నా. నా హీలింగ్ నా లైఫ్ లో పొందుకోబోతున్నా. నా కాలు నడవలేకపోతున్నా, అయితే నేను ఇప్పుడు నడుస్తున్నా. నేను చూస్తున్నా, నేను మూవ్ అవుతున్నా. నా కిడ్నీలో స్టోన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. దేవుడు నీకు మూవ్ చేస్తున్నాడు. నీ యొక్క లెగ్ మూవ్ అవుతుంది. నువ్వు హీల్ అవుతున్నావు. నువ్వు బ్లెస్ అవుతున్నావు. తండ్రి స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరినీ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. కమ్యూనియన్ తీసుకుంటుండగానే మీ యొక్క గ్రేట్ హెవెన్స్ ఓపెన్ చేసి బిడ్డలు కావాల్సిన ప్రతి ఒక్క సప్లై లైన్ కనెక్ట్ చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరి మీద అటువంటి పవర్ని రిలీజ్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.